న్యూస్ కి స్వాగతం. నేను పావని. దేశంలో రేపటి నుంచి బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. 37,000 కోట్ల రూపాయలతో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లు తెలిపారు. 97,500 టవర్ల ద్వారా బిఎస్ఎన్ఎల్ 4G సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. ఈ టవర్లను 5G సేవలకు కూడా అప్డేట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. రేపు ఈ సేవలను ఒడిశా నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. లద్దాఖ్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనం వాంగ్ను పోలీసులు లేహ్ పరిసరాల ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. యువతను రెచ్చగొట్టి అల్లర్లకు కారణం అయ్యారనే ఆరోపణలతో అతడిని జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. 2019లో లద్దాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినందుకు వాగ్బోజ్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడుతున్నారు. బీహార్ లో మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను అమలు చేస్తోంది. నవరాత్రి కానుకగా ఈ పథకాన్ని పీఎం మోదీ ఈ రోజు వర్చువల్ గా ప్రారంభించారు. 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున జమ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ స్కీమ్ కింద 2 లక్షల వరకు ఎన్డీఏ ప్రభుత్వం సాయం అందించనుంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ పథకాన్ని అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రోడ్లు పరిశ్రమల నిర్మాణాలకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ అనే పదం ఎక్కువగా వింటుంటాం. గ్రీన్ ఫీల్డ్ అంటే చెట్లు పెంచుతారని చాలా మంది భావిస్తారు, కానీ అది తప్పు. ఓ నిర్మాణాన్ని కొత్తగా ప్రారంభిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. అక్కడ ఎలాంటి ముందస్తు నిర్మాణాలు ఉండవు. దీనికి భూసేకరణ, పర్యావరణ అనుమతులు కష్టంగా ఉంటాయి. అప్పటికే ఉన్న రోడ్లను విస్తరించడాన్ని బ్రౌన్ ఫీల్డ్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం డిమాండ్ చేసింది. చిరంజీవిని ఉద్దేశించి ఆయన వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదు. మెగా ఫ్యామిలీపై గతంలోనూ అవమానకరంగా కామెంట్స్ చేశారు. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు మెగా కుటుంబమే అండగా ఉంది. అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిందని పేర్కొంది. ఆస్ట్రేలియా ఏ తో 2వ అనధికార టెస్ట్ లో భారత్ ఏ గెలిచింది. రాహుల్, సాయి సుదర్శన్, జురేల్ మెరవడంతో అనూహ్యంగా గెలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 420 రన్స్ చేసి ఆల్అౌట్ కాగా ఇండియా 194కే కుప్పకూలింది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 185 పరుగులు చేసిన లీడ్ తో కలుపుకొని 411 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఛేదించాల్సి వచ్చింది. తొలి మ్యాచ్ డ్రా కాగా ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి 1తో పై చేయి సాధించింది. భారత్ తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ MiG-21 కు IAF వీడ్కోలు పలకనుంది. వీటి స్థానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్ ఫైటర్ జెట్స్ క్రమంగా భర్తీ చేస్తున్నాయి. ప్రస్తుతం ఇవి పలు స్క్వాడ్రన్లలో సేవలందిస్తున్నాయి. వచ్చే నెల అడ్వాన్స్ వెర్షన్ తేజస్ MK-1A ను HAL లాంచ్ చేయనుంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ స్పేస్ వంటి మల్టీ మిషన్ క్యాపబిలిటీస్ వీటి సొంతం. స్వయం సమృద్ధి లక్ష్యంగా ఆర్మీ ముందుకు సాగుతోంది. తిరుమల శ్రీనివాసుడి ప్రసాదంగా భక్తులు అత్యంత పవిత్రంగా స్వీకరించే లడ్డూ తయారీకి సంగం డైరీ నెయ్యి సరఫరా ప్రారంభమైంది. గతేడాది వరకు కర్ణాటకకు చెందిన నందిని డైరీ సప్లై చేసింది. ఈసారి టెండర్ ను సంగం డైరీ దక్కించుకుంది. కాగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంటూ గతేడాది రాజకీయ రగడ జరగడం తెలిసిందే. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక అని రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ బాలవిహార్ పార్క్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు చాకలి నరసింహ, ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లోని లగ్జరీ కార్ల డీలర్ బస్రత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలు, స్నేహితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలు, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసుకు సంబంధించి ఈ తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే బస్రత్ అహ్మద్ ను అహ్మదాబాద్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ సోదాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆహ్వానించారు. కార్లు కొనుగోలు చేసిన వారిని విచారించాలని కూడా కోరారు. ఇది వాటి టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.